హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే వండబోయే కర్రీ వచ్చి మష్రూమ్స్ పచ్చి కొబ్బరి. ఈ కర్రీ అయితే చాలా రుచికరంగా ఉంటుంది, అలాగే హెల్త్ పరంగా కూడా మనకి ఎంతో ప్రయోజనకరం. అందుకనే నేను ఈ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఉల్లిపాయలు కోసి పెట్టేసుకున్నాను. దాన్ని అయితే ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని నేను కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటున్నాను. నేనైతే ముందుగానే ఈ మష్రూమ్స్ కడిగేసుకుని శుభ్రంగా కోసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఈ కర్రీలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇవి కలుపుకున్న తర్వాత బాగా మనకి మగ్గిన తర్వాతే మనం ఇందులో కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. మనకి కారం సరిపడా కారం వేసుకుని మనం కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయి నేనైతే ఒక చెక్క పచ్చి కొబ్బరి తీసుకున్నాను, అది తురిమి పెట్టుకున్నాను. అదంతా ఈ మష్రూమ్స్లో వేసేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. మనకి మష్రూమ్స్ చాలా ప్రయోజనకరం. జీర్ణశక్తి అలాగే B12 ఉంటుంది, దాంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పచ్చి కొబ్బరి కూడా మనకి ఎక్కువగా క్యాలరీస్ అలాగే ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఈ రెండు కలిపి వండుకోవడం వల్ల మనకి శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. కర్రీ అయితే చాలా బాగుందండి. వేడి వేడి రైస్లో కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా మష్రూమ్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. ఓకే అండి, బాయ్.